లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను. నేడైనా నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన యెడల బాగుండేది. నీవు అటులా చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టి కాలము వచ్చును. వారు నిన్ను నీలోని నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయి నిలువనియరు. ఎలయనా ప్రభు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు యెరూషలేము నగరమును చూసి విలపిస్తున్నారు. యేసు ప్రభు సువార్తలో 3 సార్లు విలపించారు అని చదువుకుంటున్నాం. ప్రప్రథమగా లాజరు మరణించినప్పుడు ప్రభువు లాజరు సమాధి ముందు నిలబడి కంటతడి పెట్టాడు. ఎందుకంటే ప్రభువు లాజరును ఎంతగానో ప్రేమించాడు. లాజరును తాను బయటకు రమ్మనగానే జీవముతో లాజరు సమాధి నుండి బయటకు వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవసారి ప్రభువు గెత్సెమనే తోటలో మహా ఆవేదన చెందుతూ రక్త చెమట చెమర్స్తూ తండ్రిని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కంటతడి పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మూడోసారి ప్రభు యెరూషలేం పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణం గురించి విలపిస్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు శిక్షకు లోను కాబోతున్నారు. ఆ పట్టణంలో ఉన్న దేవాలయం కూడా శిథిలము కాబోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభు విలపిస్తున్నాడు. ప్రియ మిత్రులారా, రాతి మీద రాయి నిలువని కాలం వచ్చును అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పంపిన ప్రవక్తలను వారు పట్టించుకోలేదు, వారి యొక్క మాటలు ఆలకించలేదు, దైవ చిత్తాన్ని తెలుసుకోలేదు. అందుకని వారు శిక్ష అనుభవించి ఉన్నారు. ప్రప్రథమగా యెరూషలేము దేవాలయాన్ని క్రీస్తు పూర్వము 960వ సంవత్సరంలో సొలొమోను మహారాజు నిర్మించాడు. తరువాత క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు ఆ దేవాలయాన్ని శిథిలం చేశాడు. క్రీస్తు పూర్వము 515వ సంవత్సరంలో కూల్చబడిన దేవాలయము తిరిగి నిర్మింపబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 19 నుండి 22 వరకు ఈ మధ్య కాలంలో దేవాలయాన్ని పెద్దగా నిర్మించి నూతనీకరించారు. యేసు ప్రభు భౌతికంగా మరణించిన తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఈ దేవాలయము కూల్చబడింది. యేసు ప్రభు ప్రవచించినట్లే యెరూషలేం పట్టణము నాశనమైంది, దేవాలయం కూల్చబడింది. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే వారు దేవుని యొక్క మాటను ఆలకించలేదు. దేవుడు వారి కోసం పంపిన ప్రవక్తను వారు తిరస్కరించారు. వారిని ఇబ్బంది పెట్టారు, హింసించారు, వేధించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే తండ్రి దేవుడు తన కుమారుని పంపాడు. ఈరోజు తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా ఈ సందేశాన్ని మనకు పలుకుతున్నాడు. మనము ప్రభు యొక్క బోధలు ఆలకించకపోతే మనం కూడా యెరూషలేము ప్రజలు ఏ విధంగా అయితే శిక్షకు లోనయ్యారో అదే విధముగా మనం కూడా శిక్షకు లోనవుతాం. అందుచేత మనము రక్షింపబడాలంటే, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యెడల విశ్వాసంతో జీవించాలి. అప్పుడే మనము రక్షణ పొందుకోగలము. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యెరూషలేము ప్రజలు శిక్షకు లోనయ్యారు. ఎందుకంటే వారు నీ మాటను లెక్క చేయలేదు, నీకు విధేయత చూపించలేదు. ప్రభువా, మేము ఈ భూలోకంలో జీవిస్తూ ఉండగా ఎల్లవేళలా నీ సువార్తను ధ్యానం చేస్తూ నీ సువార్త ప్రకారముగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.